విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. SMS-2 STC-3 హీట్ FG లో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులపై ఉక్కు ద్రవం పడి అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రమాదం సంభవించడంతో భయాందోళనలో గురైన కార్మికులు, ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మృతుల్లో 5గురు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కాగా మరో 3 ఒప్పంద కార్మికులని అధికారులు తెలిపారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు, హోంమంత్రితో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై మంత్రులు ఆరా తీశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన సీఎం కార్మికులు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించారని, అన్ని శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు, అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారని, బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. విషాద సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, కార్మికుల భద్రత, శ్రేయస్సే తమకు అత్యంత ప్రాధాన్యత అని వెల్లడించారు కేంద్ర మంత్రి. ఇక ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు వైఎస్ జగన్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 9 మంది మృతి చెందినట్లుగా కూడా అప్డేట్ అందుతూ ఉంది. ఇక గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అప్డేట్స్ ఏంటి రాజు? ఏదైతే సాయంత్రం జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకుంటే అత్యంత భారీ ప్రమాదం, విషాద ఘటన అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే 6గురు అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి అధికారులకైతే సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో నగరపాలక కమిషనర్ శంకర్ బాబు, అదేవిధంగా కలెక్టర్ కూడా అభిషిక్త్ కిషోర్ కూడా ఆ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా వైద్యులతో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వైఎస్ జగన్, వైఎస్ షర్మిలతో పాటు కూడా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ శాఖ మంత్రి వర్మ స్పందించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా, హోంశాఖ మంత్రి అనితతో పాటు ఇతర మంత్రులు కూడా స్పందించి ప్రమాద సంఘటనకు సంబంధించి వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అందుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకు ఏదైతే 9 మంది మృతి చెందారో వాళ్ళ తాలూకా కుటుంబాలు కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కార్మిక సంఘాల విషయానికి వస్తే ఈ ప్రమాద సంఘటనకు సంబంధించి స్టీల్ ప్లాంట్ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మృతదేహాల వద్ద అయితే నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఇప్పుడు ఈ సంఘటన మీద అయితే తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే తోటి కార్మికుల్ని కోల్పోయినటువంటి కార్మిక కుటుంబాలు అయితే పూర్తిగా విషాదంలో మునిగిపోయి ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో విశాఖపట్నంలో జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదంలో ఈ రోజు జరిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాన్నే చెప్పుకోవచ్చు. ఇంత భారీ ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది అయితే కార్మికులకి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి నైపుణ్యం లేని కాంట్రాక్ట్ కార్మికుల్ని ప్రమాదకరమైన ప్రదేశాల్లో పెట్టి వాళ్ళతో పని చేయించడం వల్ల యాజమాన్యం తప్పు చేసింది కాబట్టి యాజమాన్యం మీద కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే మృతదేహాలను అన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా కుటుంబ సభ్యుల రోదనలతో ప్రాంతం అంతా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా కూడా విషాదం కనిపిస్తుంది. మరోవైపు సంఘటన స్థలంలో కూడా ఇప్పటికీ ఇంకా ఒక 2 మృతదేహాలు అయితే దొరకాల్సి ఉందని చెప్పి అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. వాటి కోసం కూడా ఇంకా వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇలాంటి ఘటనకు సంబంధించి కూడా భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేసి దానికి తగిన ఏర్పాట్లు చేయాలని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రైట్ రాజు.